లోపల ఆత్మ అనేటువంటి సత్యం జ్వాల రూపంలో వెలుగుతూ ఉంటుంది ఖచ్చితంగా. జ్వాలమాలాకులంభాతి విశ్వస్యాయతనం మహతు సంతతకం శిలాభిస్తులంబత్యాకోశ సన్నిభం అని మంత్రపుష్పంలో చెబుతారు. అలాగే లోపల ఒక జ్వాల ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. ఆ జ్వాల ఓం 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 అని శబ్దం చేస్తుంది. మీరు ఇంటికి వెళ్ళి ఏకాంతంగా ఓ చోట కూర్చొని లోపలికి చూపు పోనిచ్చి కళ్ళజోడు తీసి పక్కనెట్టేసి కళ్ళు కూడా మూసుకుని లోపలికి చూస్తూ ఈ రెండు చెవుల్లో వేళ్ళు పెట్టుకోండి. లోపలికి వినండి. ఖచ్చితంగా ఓం అనే శబ్దం వినపడుతుంది. లోపల నాభి నుంచి వచ్చేటువంటి జీవ సంబంధమైన జ్వాల పైకి ఎప్పుడూ నిరంతరం ఓం అని మోగుతూనే ఉంటుంది. అది ఎవరు ప్రశాంతంగా వినగలుగుతారో వారు ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలుగుతారు ఖచ్చితంగా. దీనికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, స్త్రీ పురుష భేదం లేదు. ఎవరైనా చేయొచ్చు. చేయగలిగితే చిన్నపిల్లలు కూడా చేయొచ్చు. కానీ సాధ్యం కాదు వాళ్ళకి. మనకి సాధ్యమే. ఇప్పటికే 40 ఏళ్ళు గడిపాం, 50 ఏళ్ళు గడిపాం, 60 ఏళ్ళు గడిపాం, 70 ఏళ్ళు గడిపాం. ఇంకా గడపడానికి ఏళ్ళు ఉన్నాయో లేదో మనకి తెలియదు. రేపే మృత్యువు రావచ్చు. ఎవరైనా చెబుతారా దానికి? అందుకని ఆ లోపలి జ్వాలను మనం గమనించి సత్యజ్వాల, దాన్ని ఈ ఆలోచనలు, ఆధిపత్యాలు, అహంకారాలు, పదవులు, పీఠాలు, పాండిత్యాలు అనే ధూమజ్వాల పొగ కమ్మేసింది బాగా. ఈ పొగ కమ్మకుండా ఉండాలి అంటే మనం రోజు ఇంటి దగ్గర పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట కేటాయించుకొని కళ్ళు మూసేసుకుని లోపలికి చూడాలి. ముఖ్యంగా అనుభవం మీద చెబుతున్నా. లోపలికి మీరు చూస్తూ భూమధ్యంలో దృష్టి పెట్టండి. కనుబొమ్మల మధ్యలో లోపలికి చూస్తూ కనుబొమ్మల మధ్యలో దృష్టి పెట్టండి. అప్పుడు నీలం రంగు కిరణాలు వలయాలు, నీలం రంగు వలయాలు ఇలా తిరుగుతున్నట్టుగా ఉంటాయి. బయటికి ఎడుతూ ఉంటాయి, లోపలికి వస్తూ ఉంటాయి, బయటికి ఎడుతూ ఉంటాయి, లోపలికి వస్తుంటాయి. వాటితో పాటుగా వెళ్ళిపోకుండా తరంగాలతో పాటు ప్రయాణం చేసినట్టు చేయకుండా అవి అలాగే వెడుతూ ఉంటే నిశ్చలంగా మనస్సు నుంచే ప్రయత్నం చేయండి. అపరిమితమైన ఆనందాన్ని పొందుతారు. అహంభావరహితమైన ఆనందం అంటే అదే ఖచ్చితంగా. అది పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట మీ ఇంటి దగ్గర మీరు అభ్యాసం చేయొచ్చు. అప్పుడు మనం లోకంలో అనుభవించే భోగాల కంటే, లోకంలో పొందే పదవుల కంటే, లోకంలో చేసేటువంటి సేవల కంటే అన్నిటికంటే కూడా ఆత్మానందం గొప్పదనే విషయం అర్థమైపోతుంది. అప్పుడు ఎలా ఉంటాం? ఆత్మానందం పొందినా, ఆత్మసాక్షాత్కారం పొందినా, అహంకారం లేకపోయినా మనమేమో ఎక్కడికి పోం, ఇక్కడే ఉంటాం, ఇదే సంస్థలో ఉంటాం, ఇదే పనులు చేస్తూనే ఉంటాం. కానీ ఇదివరకు కంటే చాలా ఆనందంగా చేస్తాం, ఉత్సాహంగా చేస్తాం ఖచ్చితంగా.